దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్సుమాంజలి. అర్చన కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అర్చన కార్యక్రమంలో గుడివాడ సమీపంలోని జమిదింటి కుర్రు గ్రామంలో వెలిసిన ప్రముఖ గ్రామ దేవత శ్రీ బాలాంబ తల్లిని దర్శిద్దాం. గుడివాడ సమీపంలోని జమిదింటి కుర్రు గ్రామంలో శ్రీ బాలాంబ తల్లి గ్రామదేవతగా ప్రసిద్ధి చెందింది. పూర్వకాలంలో గ్రామాల్లో కలరా, మసూచి లాంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలు చనిపోతూ ఉంటారట. ఆ రోజుల్లో ఒక దిగంబర స్వామి వచ్చి మానికొండ, వేమండ, జమిదింటి కుర్రు ఈ 3 గ్రామాల్లో బాలాంబ తల్లిని ప్రతిష్ఠించి వెళ్ళాడట. ఎండకు ఎండి వానకు తడవాలన్నది ఆ తల్లి ఆజ్ఞ. ఒక్క ఊర్లో ఒక అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రాత్రి నిద్ర చేసి తెల్లవారేసరికి కనబడకుండా వెళ్ళిపోయేవాడట. బాలాంబ తల్లిని ప్రజలు అంబ తల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో అమ్మ తల్లిగా పిలువబడుతోంది. తల్లిని ప్రతిష్ఠించిన దగ్గర నుండి ఊరికి ఏ అరిష్టాలు వచ్చినా ఆ తల్లే గ్రామదేవతగా రక్షిస్తూ ఉండేదట. రాత్రిపూట ఊరంతా తిరిగి పహారా కాస్తుందట. అనేక దృష్టాంతాలు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఒక్కదానితోనే పోతుందట. దొంగతనాలు లాంటివి అసలు ఉండవట. కొలిచిన వారికి కొంగు బంగారం, ఏదైనా పని జరగాలంటే మొక్కుకున్నవారు ప్రతి ఒక్కరూ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ పెళ్లిళ్ళు జరిపేటప్పుడు ముందుగా అమ్మ తల్లిని పూజ చేసి వెళ్ళటం ఆనవాయితీ. ఊరిలో నుండి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి పూజ చేసుకుని వెళ్తారట. శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. తల్లికి ఆ రోజు ఈ వారం ఆ వారం అని లేకుండా ఎప్పుడైనా ఎవరైనా పూజ చేసుకోవచ్చట. వాళ్ళు పని పూర్తిగానే మొక్కులు తీర్చుకుంటారు. అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఇలా మొక్కుతే ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఆ నోట ఈ నోట చుట్టుపక్కల గ్రామాలకు అమ్మ తల్లి సత్యం గురించి తెలుసు. మాది జమిదింటి కుర్రు గ్రామము. మా గ్రామంలో గ్రామదేవతగా అమ్మ తల్లిని కొలుస్తాము. అమ్మ తల్లి అన్న పేరు ఎలా వచ్చిందంటే, ఈ తల్లి పేరు వాస్తవానికి శ్రీ బాలాంబ తల్లి. అంబ తల్లి అని పిలిచి ఆ పదం కాస్త అమ్మ తల్లిలోకి కన్వర్ట్ అయ్యి అందరం ఇప్పుడు అమ్మ తల్లిగానే కొలుస్తూ ఉంటాము. ఈ తల్లి పూర్వకాలంలో దేశంలో అందరూ కలరా, మసూచి ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న సమయంలో ఒక దిగంబర స్వామి వచ్చి మానికొండ, వేమండ అలాగే మా జమిదింటి కుర్రు గ్రామాల్లో ఈ 3 గ్రామాల్లోనూ దిగంబర స్వామి వచ్చి ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ అమ్మ తల్లిని గ్రామదేవతగా కొలుస్తున్నాము. ఈ తల్లి ఏం చెప్పారంటే, నాకు గుడి కట్టొద్దు, ఎండకెండి వానకు తడుస్తానే నేను ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఈ చెరువు కట్టును ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈ తల్లిని మళ్ళీ ఎలాగో కాలగర్భంలో చెరువు పోసుకుంటా వచ్చి తల్లి చెరువులోకి వెళ్తే మళ్ళీ 1908వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠించారు. అలాగే గ్రామానికి ఎలాంటి ఆపద రాకుండా ఈ తల్లి నిత్యం కాపలా కాస్తుందని గ్రామస్తుల మా అందరి నమ్మకం. అలాగే రాత్రిపూట గల్లుమనే గజ్జల సౌండ్, అలాగే తెల్ల చీర కట్టుకునే అమ్మవారి ఊరంతా కూడా పహరా గాయటం అన్నది చాలామంది గ్రామస్తుల అనుభవం అన్నమాట. ఇదంతా కూడా అమ్మ తల్లి చలువ. గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండటానికి, రోగ బాధలు లేకుండా ఉండటానికి, ఈ ఊళ్ళో పిల్లలు చుట్టూతా గ్రామాలన్నీ కూడా నిరక్షరాస్యతతో ఉన్న రోజుల్లో కూడా ఈ గ్రామం నుంచి అందరూ అక్షరాస్యులుగా వెళ్ళి అలాగే డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను దేశ విదేశాల్లో స్థిరపడటానికి ఈ తల్లి యొక్క ఆశీర్వాదాలే కారణం అని చెప్పి మా అందరి నమ్మకం. అలాగే మొక్కుకుంటారు. ఏదైనా పని జరిగితే వచ్చి తీర్చుకుంటాము అని చెప్పి కొబ్బరికాయలు మొక్కుంటారు. ఇలాంటి ఉత్సవాల సమయంలో మేమందరం వచ్చి ఈ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఎవరైనా సరే ఇక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళు కానీ వేరే ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళైనా సరే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు జరుపుకునేటప్పుడు పెళ్ళికి ముందు ఎంత టైం వీలైతే అంత టైంలో వచ్చి ఇక్కడ తల్లికి పూజ నిర్వహించుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. नाम्नां साष्टसहस्रञ्च ब्रूहि गार्ग्य महामते महालक्ष्म्या महादेव्या भुक्तिमुक्त्यर्थसिद्धये। श्रीगार्ग्य उवाच सनत्कुमारमासीनं द्वादशादित्यसन्निभम् अपृच्छन् योगिनो भक्त्या योगिनामर्थसिद्धये। सर्वलौकिककर्मभ्यो विमुक्तानां हितायनै भुक्तिमुक्तिप्रदं जप्यमनुब्रूहि दयानिधे। सनत्कुमार भगवन् सर्वज्ञोऽसि विशेषतः आस्तिक्यसिद्धये नृणां क्षिप्रधर्मार्थसाधनम्। आद्यन्ति मानवाः सर्वे धनाभावेन केवलम् सिद्ध्यन्ति धनिनोऽन्यस्य नैव धर्मार्थकामनाः।
दारिद्र्यध्वंसिनी नाम केन विद्या प्रकीर्तिता केन वा ब्रह्म विद्यापि केन मृत्युविनाशिनी सर्वेषां सारभूतैका विद्यानां केन कीर्तिता प्रत्यक्षसिद्धिदा ब्रह्मन् तामच्चक्ष्वदयानिधे। सनत्कुमार उवाच साधु पृष्टं महाभागा सर्वलोकहितैषिणी महातामेश धर्मश्च नान्येषामिति मे मतिः ब्रह्म विष्णु महादेव महेन्द्रादिमहात्मभिः सम्प्रोक्तं कथयां यद्य लक्ष्मी नाम सहस्रकम् यस्योच्चारणमात्रेण दारिद्र्यान्मुच्यते नरः किं पुनस्तज्जपाज्ञापि सर्वेष्टार्थानवाप्नुयात्। अस्य श्रीलक्ष्मी दिव्यसहस्रनाम स्तोत्र महामन्त्रस्य आनन्दकरमचिक्लीतेन्दिरासुतादयो महात्मानो महर्षयः अनुष्ठुप् छन्दः विष्णुमाया शक्ति महालक्ष्मीः परा देवता श्री महालक्ष्मी प्रसाद द्वारा सर्वेष्टार्थ सिद्ध्यर्थे जपे विनियोगः क्रौमित्यादि षडङ्गन्यासः ध्यानम्। पद्मनाभप्रियां देवीं पद्माक्षीं पद्मवासिनीं पद्मवक्त्रां पद्महस्तां वन्दे पद्मामहर्निशम् पूर्णेन्दुबिम्बवदनां रत्नाभरणभूषितां वरदाभयहस्ताभ्यं ध्यायेत् चन्द्रसहोदरीम् इच्छारूपां भगवतः सच्चिदानन्दरूपिणीं सर्वज्ञां सर्वजननीं विष्णुवक्षस्थलालयां दयालुमनिसं ध्यायेत् सुखसिद्धिस्वरूपिणी। శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం రోజున ఘనంగా జాతరలు జరుపుతారు. ఆ జాతరల పరమార్థాన్ని వీక్షిద్దాం. శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం రోజు తల్లికి ఘనంగా జాతర జరుపుతారు. వేకుజామునే లేచి ఒక పూజ చేస్తారు. ఆ తరువాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట అమ్మవారికి ఉత్సవమూర్తిని ఊరంతా ఊరేగిస్తారు. మంగళవాద్యాలతో నృత్యాలతో కన్నుల పండుగగా ఆ జాతర జరుపుతారు. ఈ ఉత్సవానికి ఊళ్ళో నుండి వలస వెళ్లిన గ్రామస్తులు, ఊళ్ళో నుండి పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడపిల్లలు, వారి బంధువులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి జాతరలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతారు. శ్రీ బాలాంబ తల్లికి జరిగే పూజను, అభిషేకాదులను కనులారా చూద్దాం. పూజా విధానం: ముందుగా తల్లి చుట్టూ ప్రాంతమంతా కూడా శుభ్రం చేసుకుని ఆ తర్వాత బిందెతో 101 బిందెల నీళ్లు పోయాలి. నీళ్లు పోసేటప్పుడు ఒకరు ప్రతి బిందెలో చిటికెడు పసుపు కుంకుమ కలుపుతూ లెక్క పెడుతూ ఉండాలి. ఒక్కొక్కరు 5 బిందెలు పోస్తూ ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. మరికొందరు పంపులో నీళ్లు కొట్టే వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు అత్యంత ఉత్సాహంతో చిన్న బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తూ ఉంటారు. 101 కంటే ఎక్కువ బిందెలైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు పోయవచ్చుట. నిండు పూజ అయ్యాక ఒకసారి అభిషేకం పూర్తయిన తర్వాత పసుపు రాయటం మొదలు పెడితే ఎవరు వచ్చినా సరే మళ్ళీ అభిషేకం చేయటానికి వీలు లేదు. తిరిగి రేపు మాత్రమే చేసుకోవాలి. ఇలా చేయటాన్ని నిండి పూజ అంటారు. వెనకాల వచ్చిన వారు పసుపు కుంకుమ అక్కడక్కడ రాసి మిగతా పూజ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక కట్టుబడి. తల్లికి జలాభిషేకం పూర్తయ్యాక చుట్టూ చప్టా మీద కూడా నీళ్లు పోస్తూ శుభ్రం చేస్తారు. చిన్న బిందెతో నీళ్లు పోస్తూ వారు పోస్తూ 3 ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కలిసి ముగ్గులతో దేదీప్యమానంగా అలంకరింపచేస్తారు. ఆ సమయంలో సుమారు 250 గ్రాముల పసుపుతో చేసిన నీళ్లతో జోరుగా తడుపుకోవాలి. చిన్న పెద్ద లేకుండా ఆడపిల్లలు అందరూ కలిసి వెనుక వైపు కాకుండా ప్రక్కలకు ముందు వైపున మొత్తంగా నిండుగా పసుపు రాస్తారు. ఇలా పూర్తయిన తర్వాత పళ్ళెంలో మిగిలిన పసుపుతో ఇంకొంచెం పసుపు కలిపి కన్నెపిల్లలు అక్కడ ఉన్న ముత్తైదువులు పిల్లలకు కాళ్లకు పసుపు పూస్తారు. ముత్తైదువులు తడి పసుపు తీసుకొని ముందుగా మంగళసూత్రాలకు పెట్టుకొని ఆ తర్వాత కాళ్లకు రాయించుకుంటారు. పసుపు తర్వాత ఒక పళ్ళెంలో కుంకుమ తీసుకొని అమ్మవారికి కుంకుమ బొట్టు పెడతారు. అమ్మవారి విగ్రహానికి కుంకుమ ముందుగా బొట్టు పెట్టుకునే నుదుటి భాగాన దిద్ది మిగతా చోట పెడుతూ ఉంటారు. తల్లికి కుంకుమతో కళ్ళు, చెవులు, చేతికి ఆభరణాలు, వస్త్రము, కాళ్లకు పారాయణ, చేతిలో ఉన్న ఆయుధాలు ఇలా అన్ని కుంకుమతో తీర్చిస్తారు. అటు పిమ్మట అమ్మవారి విగ్రహం మీద చక్రం ఉంటుంది. ఈ చక్రాన్ని కూడా కుంకుమతో దిద్దుతారు. అలాగే అంచులకు బాలాంబ అని ఉంటుంది. ఆ అక్షరాలు ఇంకా సంవత్సరం కూడా
కుంకుమతోనే తీర్చిదిద్దుతూ ఉంటారు. పళ్ళెల్లో మిగిలిన కుంకుమను అందరికీ నొసటను పెడతారు. గంధం ఒక గిన్నెలో తీసుకొని జోరుగా నీటితోనూ కలిపి తల్లికి చిలకరించి మిగతాది మహిళలు కంఠానికి అలంకరించుకుంటారు. పూలదండను అమ్మవారికి వేస్తారు. విగ్రహం పైన ముందు పాదాల వద్ద చేతుల మధ్యలో పూలు పెట్టడం జరుగుతుంది. దీపారాధన కోసం ప్రమిదలు పసుపు కుంకుమతో చేస్తారు. బయట నుంచి తెచ్చిన వాళ్ళు కూడా నూనె వడ్డించి ఒత్తిచ్చేసి ఇక్కడ దీపారాధన చేయవచ్చు. ఎంతమంది అయినా దీపారాధన చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఒక ప్రమిదిలో 3 ఒత్తులు వెలిగించుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అమ్మవారికి జాకెట్ ముక్క కానీ చీర జాకెట్ కానీ తెచ్చిన వారు విగ్రహం పైన పెడతారు. నామంతో కానీ వేరే రంగుల వర్ణాలతో కూడినటువంటి దానికి అమ్మవారికి వెనుక వైపున పెద్ద పెద్ద గొడుగిస్తారు. దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి కూర్చోవాలి. కూర్చొని ఆచమనం చేసుకొని గోత్రనామాలు చదువుకొని పూజ చేస్తారు. ఇష్టమైన వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తారు. ఆ తర్వాత కొబ్బరికాయలు కొడతారు. ముందుగా కుట్టిన కాయ నీళ్లు వారు పోస్తారు. అంటే క్రింద తల్లికి ఎదురుగా అండగా నీటిని వదులుతారు. మిగతావన్నీ గిన్నెలో పట్టుకోవచ్చు. కొబ్బరికాయలను చిన్న పెద్ద ఆడవారు మగవారు ఎవరైనా కొట్టవచ్చు. 101 కాయ మొక్కుకున్నా కానీ ఆ కాయలు కూడా ఎవరైనా కొట్టవచ్చు. ముందు కొట్టే 5 కాయలు మాత్రం గుండ్రంగా కాయ చుట్టూ పసుపు పెట్టి దానిపై బొట్టు పెట్టి కొట్టాలి. కొట్టడం కొబ్బరికాయలు పూర్తయిన తర్వాత తెచ్చిన చలిబిడి వడపప్పు ఇంకేమైనా ప్రసాదాలు ఉంటే తల్లి ముందు పెట్టి నివేదన చేస్తారు. ఆ తర్వాత హారతిచ్చి పాటలు పాడతారు. सर्वभूतहितप्रदायै नमः श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मकायै नमः ॐ वाचे नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ शुचियै नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्यायै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्त्यै नमः ॐ आदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्यायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिणे नमः ॐ कमलायै नमः ॐ कान्तायै नमः ॐ कामाक्ष्यै नमः ॐ क्रोधसम्भवायै नमः ॐ अनुग्रहपदायै नमः ॐ बुद्ध्यै नमः ॐ अनगायै नमः ॐ हरिवल्लभायै नमः ॐ अशोकायै नमः ॐ अमृतायै नमः ॐ दीप्तायै नमः ॐ लोकशोकविनाशन्यै नमः ॐ धर्मनिलयायै नमः ॐ करुणायै नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्माक्ष्यै नमः ॐ पद्माक्षै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवायै नमः ॐ पद्ममुखे नमः ॐ पद्मनाभप्रियायै नमः ॐ रमायै नमः ॐ पद्ममालाधरायै नमः ॐ दैव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ पुण्यगन्धायै नमः ॐ सुप्रसन्नायै नमः ॐ प्रसादाभिमुख्यै नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनायै नमः ॐ चन्द्रायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजायै नमः ॐ चन्द्ररूपायै नमः ॐ इन्दिरायै नमः ॐ इन्दुशीतलायै नमः ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्यै नमः ॐ शिवायै नमः ॐ शिवकर्यै नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ दारिद्र्यनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्तायै नमः ॐ शुक्लमार्याम्बरायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्यै नमः ॐ सिद्ध्यै नमः ॐ सैन्यसौम्यायै नमः ॐ शुभप्रदायै नमः ॐ रूपवेश्मगतानन्दायै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादैव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः नारायणसमाश्रितायै नमः सौभाग्यमाधवोर्विभयान्विता माणिक्यमकुटाकारा जानुद्वय विराजिता प्रभाजाला पराकृतसरोरुहा
సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ స్వరూప ముఖ పంకజ కంఠాధాకటి పర్యంత మధ్య కోట స్వరూపిణి శక్తి కోటైకతాపన్య కటి నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమదని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచికురా నిరపాయ నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖాంతి సుఖప్రదా దురాచార సమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి దృఢప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాజ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యపచారాఢ్య చతుషష్టి కళామయి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రద శాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి జ్ఞానధ్యాతృదేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంక్తి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ అబ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద శృతి శ్రీమంత సింధూరీకృత పాదాబ్జదోళిక సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధనారి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత రాజా రాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన హ్రీంకారాసన గర్భితానలసికాం సౌం క్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణిం వరసుదాం దౌతాం నేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరా సద్ఘోషితముజ్వల. కులం మతం భాష విచక్షణ లేకుండా గ్రామదేవత అయిన బాలాంబకు మొక్కులు చెల్లించి అమ్మ కృపకు పాత్రులవుదాం. గతానంత నిత్యానందిని జనరంజని నిత్య ప్రకాశిని చైవ స్వప్రకాశ స్వరూపిణి మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతి భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి ఈశావాస్యా మహామాయా మహాదేవి మహేశ్వరి హృల్లేఖా పరమాశక్తిర్మాతృకా బీజరూపిణి నిత్యానందా నిత్యబోధానాదిని జనమోదిని సత్యప్రత్యయిని చైవ స్వప్రకాశాత్మరూపిణి త్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివ వాగ్దేవీ చ మహారాత్రి కాళరాత్రిస్త్రిలోచనీ భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా
काली कराळवक्त्रान्ता कामाक्षी कामदा शुभा चण्डिका चण्डरूपेशा चामुण्डा चक्रधारिणी त्रैलोक्यजननी देवी त्रैलोक्यविजयोत्तमा सिद्धलक्ष्मी क्रियालक्ष्मीर्मोक्षलक्ष्मी प्रसादिनी उमा भगवती दुर्गा चान्द्री दाक्षायणी शिखा प्रत्यङ्गिराधरा वेला लोकमाता हरिप्रिया पार्वती परमादेवी ब्रह्मविद्याप्रदायिनी अरूपा बहुरूपा च विरूपा विश्वरूपिणी पंचभूतात्मिका वाणी पंचभूतात्मिका परा कालिका पंचिका वाग्मी हविः प्रत्यधिदेवता देवमाता सुरेशान वेद गर्भाम्बिका धृतिः संख्या जातिः क्रियाशक्तिः प्रकृतिर्मोहिनी मही यज्ञ विद्या महाविद्या गुह्य विद्या विभावरी ज्योतिष्मती महामाता सर्वमंत्र फलप्रदा दारिद्र्यध्वंसिनी देवी हृदय ग्रंथि भेदिनी सहस्रादित्य संकाशा चंद्रिका चंद्ररूपिणी गायत्री सोम संभूति सावित्री प्रणवात्मिका शांकरी वैष्णवी ब्राह्मी सर्वदेव नमस्कृता सेव्या दुर्गा कुबेराक्षी करवीर निवासिनी। ఈ గ్రామంలో మరి ఒక విశేషం ఏంటంటే ఈ గ్రామంలో దాదాపు 1909వ సంవత్సరంలో గ్రామం కరువు కాటకాలతోనూ అంటువ్యాధులతోనూ చాలా హింసపడుతూ ఉన్నటువంటి రోజుల్లో ఒక దిగంబర యోగి గ్రామానికి విచ్చేసి ఇక్కడ ఒక దేవతని ప్రతిష్ఠించడం బాలాంబిక ఆవిడ్ని అమ్మతల్లి అని చెప్పి మీ గ్రామంలో ప్రజలందరూ కొలుస్తూ ఉంటారు. ఆవిడ్ని ప్రతిష్టాపన చేయడం ఆయన తర్వాత ఇక్కడి నుంచి ఇక వెళ్ళిపోతూ మీరు ఈ దేవతను కొలిచినంత కాలం కూడా సుఖసౌఖ్యాలతో ఉంటారు, ఈ గ్రామానికి ఏ రకమైనటువంటి అగ్నిభయం కానీ పాపరోగాల యొక్క భయం కానీ ఉండదని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే ఎప్పటికీ కూడా ప్రత్యక్ష తార్కాణం ఏంటంటే ఈ గ్రామంలో ఏదైనా ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇంటితోనే అక్కడతోనే లేదా దాంతోనే పోతుంది తప్పించి దానికి అది వ్యాపించడం అనేటువంటిది ఇంతవరకు నా యొక్క అనుభవం 50 సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు. చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరిగినాయి చెప్పున్నాను. ఇట్లాగే ఆవిడ్ని కొలిచినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా విశేషమైనటువంటి సరస్వతి స్వరూపంగా కొలుస్తాము ఆ దేవతని. ఆ సరస్వతి స్వరూపంగా కొలవడం కారణంగా ఇక్కడ అది ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా మంచి విద్యా సంపత్తి కలిగి అలాగే మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో చేరుతున్నారు. వీరంతా కూడా సాధారణంగా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలోనూ అలాగే పర్వదినాల్లోనూ ప్రధానంగా శ్రావణ మాసంలో 4వ శుక్రవారం నాడు ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో ఆవిడికి ఒక ఉత్సవం జరపడం, దేశ ప్రదేశాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావటం, అక్కడికి వచ్చి ఆవిడ యొక్క సేవ చేయడం అనేటువంటిది ఉత్సవాన్ని ఘనంగా జరపడం జరుగుతుంది. అలాగే ఈ మకర సంక్రమణ కాలంలో ఆ బాలాంబిక కూడా ఈరోజు చక్కటి ఉత్సాహంతో ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ఈ గ్రామస్తులైన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి ఆ బాలాంబికని కొలవటం, ఆవిడ యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ మరుగవుతున్నటువంటి హైందవ సంస్కృతి సంప్రదాయాలు, ఈ సంక్రమణం యొక్క ప్రాశస్త్యము అనేటువంటి వాటిని మళ్ళీ వారి యొక్క తర్వాతి తరానికి అందచేయటం అనేటువంటి మహోన్నతాశయంతో కొంతమంది ఎక్కడో దూర దేశాల్లో ఇతర ఖండాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎక్కడో దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇదే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల ఖండాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ పండుగను ఒక స్ఫూర్తిదాయకంగా తమ తర్వాత తరాలకు అందించాలి, వాళ్ళకి ఈ యొక్క సంస్కృతి అనేటువంటి దానికి వారసత్వంగా నిలవాలనేటువంటి దాంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉత్సవాన్ని నిర్వహించడం, గ్రామ అభివృద్ధి కోసం చెప్పి గ్రామంలో కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా మన యొక్క సహకారంతో వీటిని ఉద్ధరించాలి, లేకపోతే గ్రామానికి అవసరమైనటువంటి వాటిని సంస్కరించాలనేటువంటి ప్రయత్నం చేయటువంటి ప్రవాహం. దీంట్లోనూ వేదమంతా చెప్పిన తర్వాత వేదంలో నకర్మణ ప్రజయాధనేన త్యాగేన ఏకైన అమృతత్వమానశు అని చెప్తాడు. ధనం సంపాదించిన, కర్మ యజ్ఞాగాది కర్మలు చేసిన, లేదా సత్సంతానం కలిగిన కని పెంచినప్పటికీ కూడా పొందినటువంటి ఫలితమైనటువంటిది త్యాగేన ఏకైన అమృతత్వ మానసు, త్యాగం ద్వారా మాత్రమే పొందగలుగుతాము. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజాశ్రేయస్సు కోసం అని చెప్పి, గ్రామం యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పి వినియోగించాలనేటువంటి వాళ్ళ యొక్క సద్బుద్ధి సద్భావన అనేటువంటిది చాలా
ఆమోదించదగినటువంటిది, అభినందించదగినది. దానికి ఈ రామచంద్ర స్వామి బాలాంబ యొక్క కృపాకటాక్షాలు నిరంతరం ఉండి వారి యొక్క భావనల్ని, వాళ్ళ యొక్క ఆశయాల్ని వారు ఆశీర్వదిస్తారు. మరో అర్చన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.